కేంద్ర మంత్రిగా ఉండి సికింద్రాబాద్ పార్లమెంటు ప్రాంతానికి కిషన్ రెడ్డి చేసిందేమీ లేదని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ విమర్శించారు. సుదీర్ఘకాలం సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న తాను ఎంపీగా గెలిస్తే నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్పారు. ప్రజల స్పందన చూస్తూ ఉంటే తాను సికింద్రాబాద్ ఎంపీగా గెలవడం ఖాయమంటున్న పద్మారావు గౌడ్తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. పద్మారావు గారు పోటీ చేస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. సార్, ఎట్లా ఉంది? ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? గత ఒక 25 రోజుల నుంచి మేము ప్రతి చోట డోర్ టు డోర్ వీలైనంత మటుకు ప్రత్యక్షంగా కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఫస్ట్ అదంతా 25 days 30 days నుంచి సక్సెస్ అయింది. ఎక్కడికి వెళ్ళినా ఓటు అప్పీల్ చేస్తే ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మీరు సుదీర్ఘకాలంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉంది? అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? సంతోషమే కదా. మొట్టమొదటి కార్పొరేట్ స్థాయి నుంచి మాకు ఈ రాజకీయ ప్రవేశం జరిగింది. మెల్లమెల్లగా 4 times ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, ఇక ఫైనల్ భారతదేశంలో అత్యున్నత సభలు పార్లమెంటే చేసి ఈ కింది స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్తే నేచురల్గా సంతోషం. మీరు కేంద్ర మంత్రి స్థాయి అభ్యర్థితో పోటీ పడుతున్నారు, మరి ఎట్లా ఎదుర్కొంటారు? కేంద్ర మంత్రి అంటే ఆయనతో పోటీ చేయలేమని ఏమన్నా ఉందా? లేదు. ఆయన సిట్టింగ్ ఎంపీ అయి ఉండి కూడా ఎక్కువ ప్రజాదరణ మాకే లభిస్తుంది. ఎందుకు అని అంటే చాలా చోట్ల చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న ప్రస్తుత ఎంపీ ఎవరో పేపర్ల పేరు చదువుతాంటని చేస్తాం, కానీ మా లోకల్లో మేము ఆయన చూసిన దాఖలాలు లేవు అని చెప్తా ఉన్నాం. దాంట్లో మా పైన ఇంతకుముందు కూడా సదభిప్రాయం ఉంటుండే. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ 20 సంవత్సరాల నుంచి మా రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు పడితే అప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు, లేదా ఇబ్బందులు వచ్చి కలవాలని అనుకుంటే కలుస్తూ ఉంటాడు అని చెప్పేసి ఆల్రెడీ హైదరాబాద్ సిటీలో మాకు ప్రత్యేకమైన రికగ్నైజ్ ఉంది. రేపు ఎంపీ అయినాక కూడా ప్రజలకు సన్నిహితంగా అందుబాటులో ఉండి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు లోకల్ సివిల్ ఎమ్యూనిటీస్ ఉంటాయి, కొద్దిగా రోడ్స్ కానీ, సివరేజ్ సిస్టమ్ కానీ, ఇంకా ఇతర వాటిని ఆ సమస్యలను పరిష్కరిస్తూ వాళ్ళకి అందుబాటులో ఉంటూ నిరంతరంగా వాళ్ళకి కనిపిస్తే చాలన్న ప్రయత్నం ఉండాలి ఏ ప్రజాప్రతినిధిగా. మీరు ఏమి హామీలు ఇస్తున్నారు? మీరు గెలిస్తే సికింద్రాబాద్కి ఏ రకమైన అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు? సికింద్రాబాద్ ఎంపీగా అంటే కేంద్రం నుండి రాష్ట్ర సమస్యల గురించి ఏదైనా వస్తే ప్రస్తావించే గొంతుగానే అక్కడ ఈ రాష్ట్ర సమస్యలు ఒక సిటీ అనే కాకుండా రాష్ట్ర సమస్యలు కూడా ప్రస్తావిస్తాం. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. కిషన్ రెడ్డి ఆయన ఇచ్చిన హామీలు ఏవి నెరవేరలేదని మీరు ప్రజలకు చెప్తున్నారు. అది ప్రజలకు తెలియాలి, ఇచ్చిన ఆయనకు తెలవాలి, విన్న వాళ్ళకి తెలియాలి. నాకెట్లా తెలుస్తాయి ఇవి? ఏమేమి హామీలు ఇచ్చిండు, ఏమి ఇవ్వలేదు, ఇచ్చిన హామీని నెరవేర్చినా లేదా అని అక్కడ ప్రజలకు తెలవాలి. రెండవది, హామీలు ఎవరైతే ఇచ్చారో ఇచ్చిన వాళ్ళకి తెలవాలి. నాకెట్లా తెలుస్తాయి ఇవి? మీకు ఎవరితో పోటీ అనుకుంటున్నారు? పోటీ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. మేము గెలుస్తామని మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉన్నది. ప్రజలను కూడా అడుగుతా ఉన్నాం. అక్కడ ఇక్కడ మా వాళ్ళు కూడా ఉన్నారు. సర్వే రిపోర్ట్స్ అన్ని మాకు అనుకూలంగా ఉన్నాయి. గ్యారంటీగా సికింద్రాబాద్ పార్లమెంట్ గెయిన్ చేస్తాం. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచే విధంగా ప్రజలకు వెళ్తున్నారని, అట్లా గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనకు గెలిపిస్తాయని చెప్పి పద్మారావు గౌడ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ శివతో వాసు, బీఆర్కే న్యూస్, హైదరాబాద్.